సంపద, పరిశ్రమలు వీటి రెండిటి మధ్య ఉన్న బంధం నాకంటే ఎవరికి ఎక్కువ తెలియదన్నారు సీఎం చంద్రబాబు. ట్రెండ్ను, టెక్నాలజీని యూజ్ చేసుకోకపోతే వెనకబడిపోతామని చెబుతున్నారు. ఇంతకీ ఈ ట్రెండ్, టెక్నాలజీ టాపిక్ ఎందుకు వచ్చింది? రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకున్న విజన్ ఏంటి? ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక వ్యాపార సదస్సు 2025లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆర్థిక వృద్ధి, స్థిరత్వం, ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అనుకున్న వాళ్లలో తాను ఒకటినన్నారు. ప్రస్తుతం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చిందన్నారు చంద్రబాబు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. ఏడాదిలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు అందుకున్నామని, ఈ ప్రాజెక్టుల ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. For the last 1 year, we are able to ground nearly 5 lakh crore investment to create nearly 4.5 lakh employment. Even infrastructure, we are going in a big way. Infrastructure is very key. That's why we are integrating ports, airports, national highways, state highways, railways, inland waterways, logistics parks. Everything we are integrating now. If you see globally, 8% logistics cost. India 14%. I want to reduce drastically. That is the work I am doing. I am totally confident. This type of infrastructure nowhere. We are having that type of infrastructure. We will make use of all these things. అమరావతిలో దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను అని ప్రకటించారు. విశాఖలో టీసీఎస్ మొదలవుతుందని, ఆర్సెల్ఆర్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతుందని ప్రకటించారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నిటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉందని, గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది తమ స్లోగన్ అంటూ అనౌన్స్ చేశారు. We are planning for next 22 years, 15% growth rate. We are going to become developed nation, but we should not trap in middle income group. That is also one more issue all of us has to keep it in mind. This is also important issue. 15% growth rate, 2.4 trillion US economy, from 2.66 lakh rupees per capita to 55 lakhs over a period of 22 years. All industrialists are here. You have done extremely well, sometimes 10 years, 20 years time. Why can't I do for my people? That is my determination. I am working in that direction. That is the one thing I want to inform you. Earlier, 95s, high-tech city, IT I promoted. Now Quantum Valley with artificial intelligence. That is my slogan now. First quantum computing is coming to Amaravati in India. TCS, IBM, L&T, they agreed to set up. Work is going on. By January, it will be in full operation. All of you I am inviting, use this quantum computing for better results of your business. ఇక పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పెన్షన్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ 12వ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని వీటిని పంపిణీకి నిర్ణయం తీసుకుంది.
పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తర్వాత నెల నుంచి స్పౌజ్ పెన్షన్ అందచేయాలని ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. గతేడాది నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా 71,000 కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. కొత్తగా పేర్లు వచ్చిన వారికి 4,000 అందజేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్ల కారణంగా ప్రభుత్వ ఖజానాపై నెలకు 35.91 కోట్లు అదనపు భారం పడనుంది. కడప వేదికగా జరిగిన మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామని చెప్పారు ఆయన. 3 రోజుల పాటు కడపలో నిర్వహించిన మహానాడు లక్షలాది మంది తెలుగుదేశం శ్రేణులు హాజరైన బహిరంగ సభతో ముగిసింది. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా టీడీపీ శ్రేణులు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ఈ విషయాన్ని మహానాడులో ప్రకటించారు. టీడీపీ మహానాడులో 2వ రోజు వర్ల రామయ్య వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక విజన్ 2047పై పనిచేస్తానని ప్రకటించారు. 10 సూత్రాలతో మేము ముందుకు వచ్చాం. ప్రస్తుత ఆదాయం 2,67,000 రూపాయలు. ఈ 2,67,000 రూపాయలు 22 ఏళ్లలో 52 లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రణాళికలు తయారు చేశాం. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు అని అడుగుతున్నా. రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. For more videos like this, subscribe Big TV channel.